మనం రోజూ రాత్రి పడుకుంటాం, కానీ ఆ నిద్రలో మన మెదడు ఏం చేస్తుందో తెలుసా? నిద్రలో ముఖ్యంగా రెండు రకాలున్నాయి. ఒకటి నాన్ రెమ్ నిద్ర, రెండోది రెమ్ నిద్ర. రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, వేగవంతమైన కనుపాపల కదలిక అని అర్థం. మొదట మనం నాన్ రెమ్ నిద్రలోకి వెళ్తాం. ఇది చాలా లోతైన నిద్ర. ఈ సమయంలో శరీరం అలసటను మర్చిపోయి రిపేర్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు ఈ లోతైన నిద్రలో అకస్మాత్తుగా మేల్కుంటే చాలా నీరసంగా, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. దీనినే స్లీప్ ఇనర్షియా అంటారు. ఆ తర్వాత REM నిద్ర మొదలవుతుంది. ఈ సమయంలోనే మనకు వింత వింత కలలొస్తాయి. కళ్ళు వేగంగా కదులుతాయి, కానీ శరీరం మాత్రం కదలకుండా పక్షవాతం వచ్చినట్లు ఉండిపోతుంది. మెదడు జ్ఞాపకాలను, భావోద్వేగాలను ప్రాసెస్ చేస్తుంది. ఈ దశలో మేల్కుంటే మీరు కలలను గుర్తుపెట్టుకోవచ్చు మరియు ఉల్లాసంగా అనిపిస్తుంది. రాత్రంతా ఈ రెండు దశలు ఒకదాని తర్వాత ఒకటి చక్రీయంగా వస్తుంటాయి. అంతరాయం లేని 5-6 పూర్తి చక్రాల నిద్ర మంచి నిద్ర. నాన్ రెమ్ లేదా రెమ్ నిద్ర లోపిస్తే అది చెడ్డ నిద్రకు దారితీసి మరుసటి రోజు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. అందుకే ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం.